క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత కాలమంతయు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఇంకను అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయం చేయము. ఈ ప్రార్థన పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ధ్యానించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయుచూ ఉంటుండగా నీ కృప చూపించుమని, మా అందరి ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా యేసయ్యా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా యేసయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా 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 బలమంతా నీవేనయా. యేసయ్యా, అవునయ్యా తండ్రి, దేవా నీ వైపే నేను చూస్తున్నాను. నీవే ఆధారం, నీవే నా కొండ. అలలు లేచిన, తుఫాను ఎదురైనా దేవా, ఎటువంటి పరిస్థితి అయినా నాకు చాలిన దేవుడు మీరే అయ్యా. నీవే 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 నా దేవుడు అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. నాకు బలము లేనప్పుడు నాకు బలము దయచేవాడు నీవే. హృదయపూర్వకంగా సంఘములో ఉన్న ప్రతి వారు కూడా దేవుని స్తుతిస్తామండి. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మోకరించగలిగిన వారందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరిద్దామండి. యేసయ్యా నీకే స్తోత్రం. నా బలము నీవే, నా కొండ నీవే, నా ఆధారము నీవే. దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. యేసు యేసు నీకే స్తోత్రమయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా
శామోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా శామోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. సంగమంతా బిగ్గరగా స్వరమెత్తి జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, ఓ బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. Surrender unto you, Lord Jesus. You are our strength. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు కూడా దేవునిని ఆరాధించడానికి దేవుడు తన కృప చూపించి ఉన్నారు. ఈ సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానం చేయబోతున్నాము. ఈరోజు మన ధ్యానాంశము మంచి కాపరి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరిగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి అయి ఉన్నారు. ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట, మంచి కాపరి కంటికి కనుపాప వలె కాపాడును. కాపరిగా ఉన్న యేసయ్య కంటికి కనుపాప వలె ఆయన మనలను కాపాడుచున్నారు. గత కాలమంతయు మనలను తన రెక్కల నీడలో కంటికి కనుపాప వలె కాపాడి ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్యములో
వారిని ఆవరించి వారిని పరామర్శించి కంటికి కనుపాప వలె వారిని కాపాడెను అని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనములో ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ప్రియులరా, దైవజనుడైన మోషే ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. మోషే ప్రవక్త ద్వారా వారిని కాపాడిన దేవుడుగా ఉన్నాడు. దైవజనుడైన మోషే ప్రవచిస్తూ, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి ఆయన మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను, ఆయన మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రవక్త అయ్యున్నారు. ప్రియులరా, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించినట్లుగా మనము చూస్తున్నాం. వారిని దేవుడు కాపాడినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క మానవాళిని పాప దాస్యము నుండి విడిపించి వారిని రక్షించి కాపాడుట కొరకు మంచి కాపరిగా ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. యేసు ప్రభువారు మనలను కంటికి కనుపాప వలె కాపాడుచున్న కరుణామయుడుగా ఆయన ఉన్నారు. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 3వ వచనము, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలను కాపాడుచున్న దేవుడుగా కనబడుచున్నాడు. ఏ అపాయము రాకుండా ఆయన మనలను కాపాడుచున్నాడు. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఆయన మన కుడి ప్రక్కనే ఉండి మనకు తోడుగా నీడగా ఉండి కాపాడుచున్న దేవుడుగా కనబడుచున్నాడు. మన రాకపోకల యందు మన ప్రయాణాలలో ఆయన మనలను కాపాడే దేవుడుగా ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. ప్రియులరిక మన ధ్యానంలో 2వ మాట, మంచి కాపరి కనికరముతో పోషించును. మంచి కాపరి అని యేసయ్య కనికరముతో ఆయన మనలను పోషించుచున్న దేవుడుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనము నుండి, గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు నున్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలు కాపరిలేని గొర్రెల వలె ఉన్నారని ఎరిగి వారి మీద కనికరపడి వారికి మరలా బోధింపసాగెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయమైన వాక్యాహారమును వారికి వడ్డించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే శరీర సంబంధమైన ఆహారము కూడా వారికి పంచిపెట్టినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఈ విధముగా వాక్యాహారముతో
శరీర సంబంధమైన ఆహారమునిచ్చి వారిని పోషించినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు బోధించి వారికి భోజనము పెట్టి వారిని తృప్తిపరిచినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కనికర సంపన్నుడుగా ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఆయన కనికరముతో బోధించుచు ఉన్నారు, కనికరముతో భోజనము పెట్టుచున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. మంచి కాపరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కంటికి కనుపాపవలే మనలను కాపాడుచున్నారు. రెండవదిగా కనికరముతో ఆయన మనలను పోషించుచు ఉన్నారు. ప్రతిరోజు ఆయన మనకు వాక్యాహారమును ఇచ్చి పోషించుచున్నారు. ప్రతిరోజు ఈ ప్రార్థనా పోరాటము ద్వారా దేవుడు తన వాక్యములను దైవజనుల నోట మనకు వినిపింపచేసి మనకు తినిపింపచేసి శ్రేష్టమైన ఆహారముతో ఆయన మనలను తృప్తిపరచుచు ఉన్నారు. ప్రతిరోజు భోజనము వడ్డించుచున్న దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఎవరైనా పిలిచి ఒక్కరోజు భోజనం పెడితే చాలా వందనాలండి, మంచి భోజనం పెట్టారు అని వారికి మనము థ్యాంక్స్ చెప్తాం, వందనాలు చెప్తాం. అయితే అనుదినము మనకు ఆహారమునిచ్చి పోషించుచున్న దేవునికి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి ప్రియులరా? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామా? ఆత్మీయముగా పోషించుచున్నాడు, శారీరకముగా పోషించుచున్నాడు, జీవాహారమునిచ్చి పోషించుచున్నాడు. ఆయనే మనకు జీవాహారముగా మారిపోయి ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయనే మనకు జీవాహారముగా వచ్చి ఉన్నాడు. ప్రియులరా, మనను జీవింపచేయుట కొరకు, నరకమును తప్పించుట కొరకు, యుగయుగాలు జీవింపచేయుట కొరకు ఆయన తన శరీరమును తన ప్రాణమును మన కొరకు సిలువలో అర్పించి ఉన్నారు. ప్రియులరా, మంచి కాపరిని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పోషించుచున్న దేవుడుగా కనబడుచు ఉన్నారు. ప్రియులరిక మన ధ్యానములో 3వ మాట, మంచి కాపరి కలువరి సిలువలో ప్రాణము పెట్టెను. మంచి కాపరిని యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో మనలను ప్రేమించి, సర్వమానవాళిని ప్రేమించి ప్రతి ఒక్కరి కొరకు ఆయన తన రక్తమును చిందించి ఉన్నారు. ఆయన తన ప్రాణమును పెట్టి ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరిగా, తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టిన కాపరిగా వాక్యములో మనము చూస్తున్నాము. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి మనము చదివినట్లయితే, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి. మంచి కాపరి అని యేసయ్య మనందరి కొరకు ఆయన కలువరి సిలువలో ప్రాణము పెట్టి ఉన్నారు. మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము అయినను మనలను ప్రేమించి బలహీనులమైన మనము బలవంతులుగా మారవలెనని, భక్తిహీనులమైన మనము భక్తిగలవారిగా ఉండవలెనని, పాపులమైన మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారిపోవాలనని, శత్రువులమైన మనము దేవునికి మిత్రులుగా ప్రియులుగా మారిపోవాలనని ఆయన మనలను ప్రేమించి కలువరి సిలువలో మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నారు. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. ఇష్టపూర్వకముగా ఆయన తన ప్రాణము మన కొరకు పెట్టి ఉన్నారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము పెట్టకపోతే మనకు రక్షణ భాగ్యము లేదు.
యేసు ప్రభువారే ప్రాణము పెట్టకపోతే పాప విమోచన, శాప విమోచన, మరణము నుండి విమోచన, ప్రియులరా నిత్య జీవమును మనము కోల్పోయేవారము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణము అర్పించడం ద్వారా గొప్ప రక్షణ భాగ్యమును మనము పొందుకొని ఉన్నాము. చాలామంది ప్రజలు ఈ విధముగా అంటూ ఉన్నారు, 3 మేకులను పీక్కోలేనిటువంటి వాడు మనకి ఏ విధంగా రక్షకుడుగా ఉంటాడు? తను తాను రక్షించుకొనలేనివాడు మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు అని కొంతమంది హేళన చేస్తూ ఉన్నారు. ప్రియులరా, తను తాను రక్షించుకున్నట్లయితే మనకు రక్షణ భాగ్యం వచ్చేది కాదని వాక్యం సెలవిస్తున్నది. ఆయన స్వయముగా చెప్పిన మాటలు ఇక్కడ మనము చూస్తున్నాం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టి ఉన్నారు. అందుచేతనే ఈరోజు రక్షణ భాగ్యమును మనము పొందుకొని ఉన్నాము. ఇంత గొప్ప రక్షణ భాగ్యమును మనము నిర్లక్ష్యము చేస్తే మనం ఏ విధముగా తప్పించుకుంటాం? ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిస్మము పొందుట ద్వారా ఈ రక్షణ భాగ్యమును మనము పొందుకుంటాము. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆ భయంకరమైన నరక శిక్షను తప్పించుట కొరకే యేసయ్య కలువరి శిలువలో మన కొరకు ప్రాణమర్పించి ఉన్నారు. మంచి కాపరి అయిన యేసయ్య మనలను ప్రేమించి కంటికి కనుపాపవలే కాపాడుచూ ఉన్నారు. రెండవదిగా ఆయన మనలను కనికరముతో పోషించుచూ ఉన్నారు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నారు. రక్షణ భాగ్యమునిచ్చుటకు, నీతిమంతులుగా చేయుటకు, నిత్య జీవమునిచ్చుటకు, ఇహ పర సంబంధమైన ఆశీర్వాదములను మనకిచ్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఆయన మన కొరకు ప్రాణమిచ్చి ఉన్నారు, రక్తము కార్చి ఉన్నారు. ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఆయన మన కొరకు ధారపోసి ఉన్నారు. ప్రియులరా, నీ కొరకే, నా కొరకే, మనలందరినీ కూడా విమోచించుట కొరకు ప్రతి ఒక్కరూ కూడా ఆయనిచ్చే రక్షణ భాగ్యమును పొందుకొని, ఆయనిచ్చే కాపుదలను పొందుకొని, ఆయనిచ్చే పోషణను పొందుకొని యుగయుగాలు జీవించే జీవితమును కలిగి జీవించుదుముగాక. యుగయుగాలు మరణము లేని, నరకము లేని, నాశనము లేని ఆనందకరమైన జీవితమును జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మంచి కాపరి అని యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి ఇంతవరకు కూడా నీ మాటలు వినుచున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఇంకను అనేక మంది ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ప్రార్థన పోరాటము ద్వారా మా జీవితాలలో మీరు చేయుచున్న గొప్ప కార్యములను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు కంటికి కనుపాపవలే మమ్మలను కాపాడిన యేసయ్య నీకు వందనాలు. ఈ ప్రార్థన పోరాటము ద్వారా ఆత్మీయముగా మమ్మలను బలపరచుచు, శారీరకముగా మమ్మలను పోషించుచు, అన్ని విధాలుగా మీరు మమ్మలను పోషించుచున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. కాపాడుచున్నందుకు స్తోత్రములు. మా కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ తమ పాపములు ఒప్పుకొని యేసయ్యా నిన్ను రక్షకునిగా అంగీకరించి రక్షణ భాగ్యము పొందినట్లు సహాయము చేయము. ఆరోగ్యము లేని వారికి మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ఇప్పుడే నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరు కృంగిని స్థితిలో ఉన్నారు, ఎవరు ఏ విధమైన సమస్యల చేత సతమతమైపోతున్నారు, మీరు ఎరిగిన దేవుడుగా ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించుమని, ప్రతి ఒక్కరి కన్నీరు తొడుమని ప్రార్థన చేయుచున్నాను. మా మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మంచి కాపరిగా మీరు మా జీవితంలో ఇంతవరకు మీరున్నారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం.
దేవా, ఇక ముందు కూడా మీరు మాకు మంచి కాపరిగా ఉండి కాపాడుమని ప్రార్థన చేయుచున్నాం. ఇంతవరకు కాపాడిన యేసయ్య ఇక ముందును మమ్మలను కాపాడుమని ప్రార్థన చేయుచున్నాము. ఇంతవరకు మమ్మలను పోషించిన యేసయ్య ఇక ముందును మీరు మమ్మలను పోషించమని ప్రార్థన చేయుచున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రాణమునే అర్పించిన యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రక్షించబడి ఇంకను అనేక మంది రక్షణ భాగ్యము పొందినట్లు సహాయము చేయము. పాప విముక్తులుగా చేయండి, శాప విముక్తులుగా చేయండి. మరణం నుండి విమోచింపబడి అయా యుగయుగాలు జీవించే ఆ యొక్క నిత్య జీవమును పొందుకొనుటకు ప్రతి ఒక్కరికి సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మంచి దైవజనులను బట్టి నేను స్తుతిస్తున్నాం. సంఘమును ప్రేమించి మీరు మంచి కాపరులను మీరు మాకు ఇచ్చినందుకై నేను స్తుతిస్తున్నాము. దేవానికి వందనాలు. దైవజనులందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, పరిచర్యను దీవించండి. జేజీ మినిస్ట్రీ ద్వారా మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరిగిస్తున్న పరిచర్యను బట్టి నేను స్తుతిస్తున్నాం. సండే స్కూల్ పరిచర్య కొరకు వందనాలు. దేవా, యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్యను బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రార్థనా పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. వర్షిప్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. అయా, సహకారం అందించుచున్న నీ బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. దేవా, ఇంకనూ ప్రతి ఒక్కరు కూడా సహకారులుగా ఉండునట్లు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాం. జరగబోయేటువంటి VBS కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరంగా VBS జరిగినట్లు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువానికి వందనాలు. రానున్న ఎలక్షన్స్లో దేవానికి స్తోత్రం, మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తము జరిగించమని దేవా, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులను అధికారులుగా నిలబెట్టమని ప్రార్థన చేయుచున్నాము. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశము కొరకు, మా రాష్ట్రాల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేయుచున్నాం. మీరు దీవించండి దేవా. తగిన జ్ఞానము, భద్రత, మంచి ఆలోచనలు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. స్తోత్రము నాయనా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. ఈరోజు యానివర్సరీలు జరుపుకుంటున్న బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ, శాంతి, సమాధానములు కలుగు చేయమని మా మంచి కాపరి అయిన యేసయ్య మా అందరి జీవితంలో మీరు మంచి కాపరిగా ఉండి గొప్ప కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయ్యి ఇంతవరకు కూడా ఈ ప్రార్థన పోరాటంలో మాతో కలిసి దేవునిని ఆరాధించి వాక్యమును ధ్యానించి ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా కుమార్ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.